హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో కొబ్బరి లడ్డూని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో దీన్ని అయితే కోకోనట్ లడ్డు అని కానీ మా సైడ్ అయితే కొబ్బరి ఉండలు అని పిలుస్తామండి. బెల్లంతో చేసుకుంటే చాలా బాగుంటుంది. సో మరి చాలా జ్యూసీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. సో వీడియోకి లైక్ చేసేయండి. మనం కోకోనట్ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి లోతుగా మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడైన తర్వాత కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి. సో కొబ్బరి తురుము కూడా ముద్రగా ఉండే కాయ కాకుండా లేతగా ఉండే కొబ్బరికాయ తీసుకుంటే కనుక మనకి కొబ్బరి ఉండలు అనేవి చాలా జ్యూసీగా వస్తాయి. అలాగే నేను వచ్చేసి కొబ్బరి తురుముని మిక్సీలో గ్రైండ్ చేసుకున్నానండి. మీరు కావాలంటే కొబ్బరి కూరంతో కూడా కోరుకోవచ్చు. నేను వచ్చి ఇక్కడ మొత్తం 4 కప్పులు కొబ్బరి తురుం వేసుకున్నానండి. సో కొబ్బరి తురుం వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. మనం వేసిన గీ అంతా కూడా కొబ్బరికి బాగా పట్టేంత వరకు ఒక 5 నిమిషాల పాటు రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొబ్బరి అంతా కూడా బాగా వేగిన తర్వాత నేను ఇక్కడ బెల్లం తురుము యాడ్ చేసుకుంటున్నానండి. మొత్తం 4 కప్పులు కొబ్బరి తురుము తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల బెల్లం తురుము యాడ్ చేసుకుంటున్నాను. అంటే 1 కప్పుకి 3/4 కప్పు బెల్లం తురుము చొప్పున యాడ్ చేసుకున్నాను. ఇలా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సో బెల్లం తురుము వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. మనకి ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలండి. కొంచెం మంట పెట్టినా మనం కలపడం ఆగినా అడుగున మనకి అడుగు పట్టేసి నల్లగా వచ్చేస్తుందండి. సో కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఒక 5 నిమిషాలకి బెల్లం అంతా కూడా బాగా కరిగి ఈ విధంగా కొబ్బరి అనేది బెల్లం పాకంలో ఉడుకుతూ ఉంటుంది. మనం బెల్లం తురుము యాడ్ చేసుకునేటప్పుడు అక్కడక్కడ ముక్కల్లో ఉన్నా కూడా పర్వాలేదండి. ఎందుకంటే అది ఉడికే ప్రాసెస్లో బెల్లం ముక్కలన్నీ కూడా కరిగిపోతాయి. సో ఇంకొక 8 మినిట్స్ చూసారు కదా, బెల్లం అంతా కూడా బాగా కరిగి కొబ్బరి అనేది బాగా పీల్చుకుంది. అలాగే బాగా దగ్గరకు అవుతూ ఉంటుంది. మనం నాన్ స్టాప్గా కలుపుకుంటూనే ఉండాలి, ఎక్కడ కూడా మాడిపోకుండా. సో ఒక 8 మినిట్స్కి ఈ విధంగా అయింది కదండి. 10 మినిట్స్ అయ్యేసరికి అది ఇంకా దగ్గర పడుతుంది. సో పాకం అంతా కూడా కొబ్బరి అనేది బాగా పీల్చేసుకుంటుంది. 10 నిమిషాలు అయ్యేసరికి కొంచెం కలర్ కూడా మారుతుందండి. అలాగే గరిటె నుంచి కూడా తొందరగా పడదు. అలా వస్తే కనుక మనం ఒకసారి వండ అవుతుందో లేదా అని చెక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. సో కొంచెం ముద్దగా ఉంది కదండి, మనం చేతిని కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి చేతిని జస్ట్ వాటర్తో తడి చేసుకుని చిన్న ముద్ద తీసుకుని బాల్ లాగా అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా వండ అయితే కనుక మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఒక 10 నిమిషాల పాటు చల్లార్చుకోవాలండి. అంటే బాగా వేడిగా ఉన్నప్పుడు మనం ఉండలు చేయలేం కాబట్టి ఒక 10 నిమిషాల పాటు చల్లార్చుకుంటే లైట్గా గోరువెచ్చగా ఉన్న టైంలోనే మళ్ళీ ఒకసారి అంతా కూడా అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యిని ఏదన్నా అప్లై చేసుకొని అప్పుడు ఉండల్లాగా ఒత్తుకుంటూ చేసుకోవాలి. మనం వాటర్తో కూడా చేసుకోవచ్చు, కానీ వాటర్తో చేసినవి ఎక్కువ కాలం నిల్వ ఉండవండి. అది నెయ్యి కానీ మనం అప్లై చేసుకుంటే 1 మంత్ పాటు నిల్వ కూడా ఉంటాయి. సో మీకు కావాల్సిన సైజులో ఈ విధంగా కొబ్బరి ఉండ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ కోకోనట్ లడ్డూలో అయితే ఇలాచీ పౌడర్ యాడ్ చేయలేదు కదండి, మేమైతే వేసుకోము. మీకు నచ్చితే కనుక వేసుకోవచ్చు. సో అన్నీ కూడా మీకు కావాల్సిన సైజులో ఈ విధంగా లడ్డూని ప్రిపేర్ చేసి రెడీ చేసుకుంటే కనుక మనకి కోకోనట్ లడ్డు అనేది రెడీ అయిపోతుందండి. సో లేత కొబ్బరి తీసుకున్నాం కాబట్టి చాలా జ్యూసీగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.